చలికాలంలో చలేసేస్తుంది కదండి. ఈ విషయం అందరికీ తెలుసా అంటారా? మైనస్లోకి టెంపరేచర్ వెళ్ళిపోతే అప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి. అది డైరెక్ట్గా చాలా మంది ఫీల్ అవ్వకపోయినా వీడియోలు చూసే ఉంటారు కదండి. ఇప్పుడు స్విట్జర్లాండ్ టైప్లో మన దేశంలో కూడా మంచి మంచి సీన్లు కనిపించేస్తే ఏం చేస్తారు? సొమ్ములు ఉన్నాయనుకో అమ్మాయి, టికెట్ కొనుక్కొని అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. లేకపోతే నువ్వు చూపించేవి చూసేస్తారు అంతే. ఇప్పటికిప్పుడు వెళ్ళడం కష్టం కాబట్టి అదేదో ఎక్కడ చూపించేస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి మరి. హాయ్. ఈ విజువల్స్ చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఎక్కడో ఫారెన్ లో సీన్స్ అనుకుంటున్నారా? అస్సలు కానే కాదు, మన దేశంలోనివే. ఉత్తరాది రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయాయి. దాంతో పలు ప్రాంతాల్లో నీరు ఎక్కడికక్కడ గడ్డకట్టకపోయింది. ఆ గడ్డకట్టిన నీటితో కనుల విందు చేసే పలు సుందర దృశ్యాలు రూపుదిద్దుకున్నాయి. ఆ సీన్స్ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కాశ్మీర్లోని దాల్ లేక్ ఉపరితలంపై నీరు గడ్డకట్టుకుపోయింది. దాంతో సరస్సుపై చాలా వరకు మంచు పొర ఏర్పడింది. ఈ దృశ్యాలను చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. అనంతనాగ్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సబ్-జీరో స్థాయికి పడిపోవడంతో కొండలపై నుంచి జాలువారుతున్న నీరు గడ్డకట్టింది. నీరు కిందకు జారిపోతూ గడ్డకట్టడంతో ఆ దృశ్యాలు తెల్లటి వజ్రాల క్రిస్టల్ తీగలా చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. అవి టూరిస్టులను మరింత మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అత్యంత అరుదుగా కనిపించే ఆ అపురూపమైన దృశ్యాలు నెట్టింట చెక్కలు కొడుతున్నాయి.